శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి జూన్ 24 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. మీకున్న ప్రతి ఒక్క సమస్యకు కూడా, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, నాగదోషము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య అయితే మన గురువు గారి దగ్గర పరిష్కారం అయితే కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. చాలా నమ్మకమైన గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి వారికి వీరి యొక్క జాతకంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. ఈ రాశి వారికి ఎక్కువగా కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. వీరికి ఎక్కువ అగ్నితత్వానికి చెందినవారు. దీనికి అధిపతి వచ్చేకి బృహస్పతి. ధనుసు రాశి వారికి స్వతంత్రంగా ఉండటము, సాహసించడము, జ్ఞానం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు నిజాయితీ పరులని చెప్పుకోవచ్చండి. ధైర్యవంతులు, దయాగుణము కలిగిన వారు. అయితే వీరికి కోపం, తొందరపడతనం కూడా కొంచెం వీరికి ఎక్కువగానే అని చెప్పుకోవాలి. అయితే వీరు ఉదార స్వభావం కలిగిన వారండి. నైతిక విలువలకు చాలా చక్కగా ప్రాధాన్యతనిస్తారు. ఆశావాద దృక్పథంతో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలన్నటువంటి మంచి లక్ష్యంతో పోరాడుతూ ఉంటారు. ఇక వీరికి ఉన్నటువంటి బలహీనతల గురించి చెప్పుకున్నాం కదా. ఎ- ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే వెంటనే తొందరపడతారు. కోపము, అతి విశ్వాసం కూడా వీరికి ఉన్నటువంటి బలహీనతలని చెప్పుకోవచ్చు. వీరు ఏం చేయదలుచుకున్నా కూడా వెంటనే ఆ పనికి రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. వెంటనే డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇక అలాగే ఈ రాశివారు రచయితలుగా, జర్నలిస్టులుగా, మంచిగా వీళ్ళకైతే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా కూడా, మంచి ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా, మంచి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ రంగాలకు చెందిన వారిలో బాగా రాణిస్తారనమాట. అలాగే ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు. కానీ కొంచెం కీళ్ళ నొప్పులతో, నరాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరు స్నేహశీలి, నమ్మకస్తులు. భాగస్వామితో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించగలిగినటువంటి మంచి తెలివితేటలైతే ఉన్నవారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కొన్ని సవాలు ఎదురైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాల్లో కూడా వీరికి రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క అలాగే కొంతమంది వ్యక్తుల సహాయం కూడా వీరికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీ లక్ష్యాలపై మీరు దృష్టి సారించే విధంగా కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఎవరికైతే శుభవార్తలు చాలా రోజుల నుండి కొన్ని శుభవార్తలు వినాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశం అయితే రేపటి రోజున పూర్తిగా కనిపిస్తుంది. అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ కూడా చివరి వరకు అదృశ్యమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరి గొడవల జోలికి కూడా ఎక్కువగా పోరండి. ఎవరైనా ఏదైనా అంటే మాత్రము అస్సలు తగ్గరు. మంచి వారికి చాలా మంచిగా ఉంటారు. చెడు వారికి చాలా చెడ్డగా ఉంటారు. ఆత్మవిశ్వాసము ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరికి బాగా తెలుసు. ఇక వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహము చాలా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజున మీరు నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి రేపు మీకు ఎక్కువ కూడా నిద్రలేవగానే ఎప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడం అలవాటు చేసుకోండి. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా స్వామి నమస్కారం ప్రియుడు, అలాగే అర్ఘ్యప్రియుడు అంటారు. కాబట్టి రేపటి రోజున మీకు వీలుంటే స్వామివారికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం ప్రసాదం సమర్పించి ఆదిత్య స్తోత్రం చదువుకోండి. ఆగిపోయినటువంటి పనులు కూడా మీకు సకాలంలో అయితే పూర్తవుతాయి. అలాగే ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసినటువంటి మీ కళ కూడా నెరవేరబోతుంది.
కాలం కలిసి వస్తుందంటారు కదా! అలా మీకు తప్పకుండా అదృష్టం అనేది వరించబోతుంది. అలాగే ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనే వీరికి శత్రువులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయాన్ని కూడా అందించలేదు. అయితే వీరి దగ్గరకు మాత్రం సహాయానికి చాలామంది వస్తూ ఉంటారు. అయితే సహాయ నిమిత్తమై వీరి దగ్గర ఉన్నది కూడా మొత్తం ఊడ్చేసుకొని ఈరోజు ఏమీ లేనటువంటి పరిస్థితులైతే ఉన్నవారు కూడా ఉన్నారు ఈ రాశివారు. కాబట్టి ఈ రాశి వారికి ఎంత నిష్కలంగా మంచి మనసుతో ఉంటారో అంతే విధంగా దైవబలం అనేది కూడా వీరికి తోడుగా ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వీరిపై చాలా పుష్కలంగా ఉంటుంది. దానివల్ల వీరికి తగలైనటువంటి ప్రమాదాలు కూడా చిన్న చిన్న వాటిగా తొలగిపోతూ ఉంటాయి. వీరి జీవితము పూర్తిగా మారిపోతుంది. అనుకున్న వంటి కోరికలు కూడా సకాలంలో నెరవేరుతాయి. జీవితంలో తిరుగైతే ఉండదు. ఇక వీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగడం చూస్తారండి. ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. మీ అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా కుటుంబంలో కూడా రేపటి రోజున అందరూ సంతోషంగా చాలా రోజుల తర్వాత మీరైతే ఒక కుటుంబానికి సంబంధించి సమయాన్ని కేటాయించిన వారు అవుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి విలువలను మరింత ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళతో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత సమయాన్ని అయితే మీరు కేటాయించి వారితో కూడా ప్రేమానుభావాలతో మెలగటం అయితే జరుగుతుంది. ఇక పిల్లలతో కాసేపు మీరు సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే మీ చుట్టూ కొంతమంది శత్రులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానివల్ల మీకు నరదిష్టి కూడా తగిలి కొంచెం మీరు ఈ మధ్య మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతూ ఉండడం వల్ల జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. మీకు కనుక నరదిష్టి ఉంటే ఉదయము లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి. లేదంటే కుంకుమ కలిపినటువంటి నీటితో దిష్టి తీసేసుకొని బయటపడేయండి. దానివల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఇక ఈ రాశివారు అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారని చెప్పుకున్నాం కదా! కాబట్టి అందులో మొట్టమొదటి శుభవార్త అయితే ఎవరైతే కొత్త ఇల్లును కొనుగోలు చేయాలనుకుని కట్టుకోవాలని చెప్పి అనుకున్న కొత్త స్థలాన్ని కొనాలన్నా చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా తప్పకుండా మీకైతే ఒక కల నెరవేరుతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి పనులు జరగటం కానీ, అందుకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడం కానీ, లేదంటే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండటం కానీ జరుగుతుందనమాట. ఇక మరొక శుభవార్త ఏమిటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగటం అయితే చూస్తారు. కాబట్టి ఈ శుభవార్తలు రేపటి రోజున మీరు వినడం తప్పకుండా జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి ఇబ్బందులు లేకుండా లాభాలైతే వస్తాయి. విద్యార్థులకైతే మంచి జీవితం అయితే ఉంటుంది. అనుకున్నటువంటి కళలు కూడా త్వరలో నెరవేరబోతున్నాయి. మంచి విద్యను కూడా మీరు అభ్యసిస్తారు. ఇక ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒక జీవితం అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మరొక జీవితం అని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు అయితే చాలా రకాలుగా మీ జీవితమే టోటల్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. తద్వారా మీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని అయితే మీరు చూడబోతున్నారు. ఇక రేపటి రోజున పరమేశ్వరుని అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి పనులు మీరు ఏదైతే చేస్తారో అది అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి. ఇంట్లో కూడా రేపటి రోజున గొడవలు పడకండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో అధిక ధనలాభం అయితే మీ పనుల్లో మీకు కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం కూడా మీలో నిండుగా ఉంది. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏం బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కష్టాంతమైనటువంటి ఫలితాన్ని అయితే మీరు తప్పకుండా చూస్తారండి. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. నిష్కల్మషంగా మీకైతే ఎలాంటి చేదనేది మీ జీవితంలో రేపటి రోజునైతే లేదు. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. మీ మనసు వెన్నుపూస లాంటిది. అందరూ కూడా బాగుండాలి, అందరూ నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అన్యాయం అలాంటి వారికి ఒకవేళ అన్యాయం జరిగినా కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆలోచించకుండా, టెన్షన్స్ పడకుండా, బాధపడకుండా మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండండి. కాబట్టి మీకు తగినటువంటి ఏ శక్తి మిమ్మల్ని నడిపిస్తుందో తెలుసుకోండి. అదే భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోండి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళండి. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి తెలుసుకోండి. ఆపద వచ్చినా కూడా పరమేశ్వరుని తలుచుకోండి. అలాగే రోజులు ఎలాగో గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే మీరు చేయవలసిందల్లా దైవానుగ్రహాన్ని పొందడం కోసము మీరు ప్రతిరోజు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా కనీసము ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నా చాలు. లేదంటే కులదేవత ఆరాధన చేసుకున్నా, కులదైవం యొక్క నామస్మరణ చేసుకున్నా మంచిదే.
అలాగే డబ్బుకు కూడా మీకు ఎటువంటి సమస్యలైతే ఉండవు. ముఖ్యంగా ఈ రాశివారు ఏ, జీ అనే అక్షరాలతో ఎవరైతే పేర్లతో మొదలవుతారో అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా కొన్ని నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ పేర్లతో వచ్చే వాళ్ళందరిని కూడా అనుమానించాల్సిన అని కాదు అర్థం. కొంతమంది వ్యక్తులతో ఈ పేర్లతో ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శివానుగ్రహం కోసం మీరు శివాభిషేకం చేసుకోవటం, అలాగే ప్రతిరోజు కూడా చక్కగా వీలుంటే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవటం వల్ల కూడా మీకు బాగుంటుందండి. మరి అలాగే మీరు ప్రతి సోమవారం, బుధవారం ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మీకు ఆ రోజుల్లో బాగా కలిసి వస్తుంది. మరి తెలుస్తా కదండి ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.